గాయస్ 86% వ్యూవర్స్ వీడియోస్ని చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఎ స్మాల్ రిక్వెస్ట్. ఎక్కడికి వెళ్ళొచ్చా బ్రో పొద్దున్న? సర్వే ఎలా జరిగింది? లేదులే మరీ అంత క్లోజ్ లేదు. ఎలా జరిగింది? ఈ గోల్ ఒకటి పీపుల్తో విలేజ్ పీపుల్తో ఇంటరాక్షన్ ఎలా ఉంది? అసలు ఏంటి ప్రాజెక్ట్ బేస్ ఏంటి? మీరు ఏ టాపిక్ మీద? విలేజ్లో ఒక సెక్టర్ నుంచి ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారో వాళ్ళని అడిగి అలా సర్వే తీసుకుంటాం. అభి హమ్ కహా పే జా రహే హై? ఫిల్హాల్ మస్జిద్. గాయస్ నమాజ్కి వెళ్తున్నాం. సో ఇంకా డైరెక్ట్ నమాజ్ తర్వాత కలుద్దాం. ఈ నమాజ్ డ్యూరేషన్ మొత్తం బిజీగా ఉంటాం. సరే భయ, తర్వాత కలుద్దాం. గాయస్ మీ అందరికీ ఎలాగో తెలుసు మా కాలేజీలో ప్రతి ఫ్రైడే నమాజ్కి తీసుకెళ్తారని. సో ఇవాళ ఫ్రైడే గాయస్, ఇద్దరం నమాజ్కి వచ్చేసాం. మాలో డిఫరెన్స్ చూసారా? ఏమైనా మ్యాచ్ అవుతుందా? డిఫరెన్స్ చూసారా కాదు, నాలో ఏదైనా కలుస్తుందా చెప్పండి అనాలి. అదే లేదా చెప్పడం రాదు, మళ్ళీ యూట్యూబ్ ఛానల్. సో ఇద్దరం ఒకే కలర్ పింక్ వేసాం. అన్ఎక్స్పెక్టెడ్ గైస్. అది అన్ఎక్స్పెక్టెడే, ఎందుకంటే నాయిస్ గైస్, ఫుల్ వాయిస్. యాక్చువల్గా గ్రే వేసుకుందాం అనుకున్నాం కానీ గ్రే కుదరలేదు. సో నేను వాడు పింక్ అని డిసైడ్ అయ్యాడు, నాకు తెలియదు పింక్ అని. సో నేను డైరెక్ట్ ఇంకా పింక్ వేసుకున్నా, పింక్ దొరికిందని. సో వచ్చి చూస్తే ఇద్దరం పింక్ వేసాం. అది అన్ఎక్స్పెక్టెడే. సో ఇవాళ ఏమేమి జరిగిందంటే పొద్దున్న నుంచి ఫస్ట్ వచ్చాం కాలేజ్కి, తొందరగానే వచ్చాం. వచ్చి ఏం చేసాం? ఫస్ట్ ఏం క్లాసు? మ్యాథ్స్. ఫస్ట్ మ్యాథ్స్ క్లాస్, తర్వాత ఏఐఎస్ఆర్ క్లాస్, తర్వాత ల్యాబ్స్. మళ్ళీ వెళ్ళిన తర్వాత జావా క్లాస్ ఒకటి ఉంది కానీ అది కూడా ఏఐఎస్ఆర్ తీసుకుంటా అన్నారు. మేము ఎలాగో వెళ్ళాం, ఎందుకంటే నమాజ్కే పీరియడ్ మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా డైరెక్ట్ క్లబ్స్ టైం. క్లబ్స్ అంటే ఎంజాయ్మెంట్. సో ఇవాళ అన్న మేము తెచ్చుకోలేదు, ఇక్కడే పక్కన ఫ్రైడ్ రైస్ షాప్స్ ఉన్నాయి. సో అక్కడే కొని తీసుకుందాం. ఫస్ట్ అసలు రేట్ అడుగుదాం, ఎంత ఉందో? 1/2 110. గైస్ ఫ్రైడ్ రైస్ షాప్ దగ్గర పేమెంట్ ఇచ్చేసాం, పార్సల్ కట్టేస్తా అన్నాడు. సో నమాజ్కి టైం అవుతుంది. ఫస్ట్ చదువుకొని వెళ్ళేసిన తర్వాత ఆ పార్సల్ తీసుకొని వెళ్ళి తిన్నాం. అక్కడ కాలేజ్లోనే తిన్నాం. జస్ట్ అండి ఇప్పుడే నమాజ్ అయిపోయింది, ఫుల్ పీస్ఫుల్గా చదువుకున్నాం. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం చెప్పరా? ఫ్రైడ్ రైస్ పార్సల్ తీసుకొని పార్సల్ చెప్పామండి. సో అది తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం. పార్సల్ చేశాడో లేదో కూడా తెలీదు. ఫ్రైడ్ రైస్ పార్సల్ చెప్పాను. గైస్ పార్సల్ రెడీ, చూపిరా. ఏదైనా అంటున్నాయి. సో ఫ్రెండ్స్ కూడా చాలా మంది తెమ్మని ఫోన్ చేశారు. సో వాళ్ళ కోసం కూడా తీసుకెళ్తున్నాం. ఇంకేం లేదండి, కాలేజ్కి వెళ్ళి ఇంకా తినేయడమే. అక్కడ ఆపకుండా ఉంటే బాగుంటుంది, ఆపితేనే ప్రాబ్లం అవుతుంది. ఏం కాదులేండి, చూసుకోవచ్చు. మన జాఫర్ భాయ్ మొహం దాచుకున్నాడు, సిగ్గంట.
గాయస్ లక్ ఏంటంటే బస్సు ఆయన నుంచోబెట్టారు, అంటే దారిలో కనిపించారు, నడుచుకుంటూ వెళ్ళకుండా బాగా ఈజీ అయిపోయింది. బస్సు ఎక్కువ డైరెక్ట్ వచ్చేసాం. సెక్యూరిటీ గార్డ్స్ ఆపేశారు చేతిలో ఏంటిది అని. సో ఎలాగో అలా చెప్పి, అంటే ఎలాగో వచ్చేటప్పటికే మెస్ మూసేస్తారు, మేము ఎలాగో లంచ్ తెచ్చుకోము కాబట్టి అదే రిక్వెస్ట్ చేసాం, లంచ్ తెచ్చుకోలేదు అండ్ ఏం చేయాలి ఏం తినాలంటే తెచ్చుకున్నాం ఇలా అంటే సరే వెళ్ళండి అని చెప్పారు. సో ఫస్ట్ టైం అండి వీళ్ళు కూడా ఆపేశారు, ఎలాగో అలా తెచ్చుకున్నాం కదా రిక్వెస్ట్ చేసుకొని. గాయస్ తెచ్చుకుంటున్నాం, తింటున్నాం. అరే ఎలా ఉంది? సో అలా తినేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కలుద్దామని చెప్దామా? మధ్యలో ఏమైనా మాట్లాడాలను? క్లబ్స్ అంటే చూపిద్దామా? అరే ఫస్ట్ తిన్న తర్వాత టైం ఉంటే చూద్దాం. ఇప్పుడే తిన్న తర్వాత అంట టైం ఉంటే చూద్దాం. ఇప్పటికే 3 అవ్వడానికి తిన్న తర్వాత టైం ఉంటే క్లబ్ కూడా చూపిద్దాం, లేకపోతే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళే ముందే మాట్లాడుతాం. సో కాలేజ్ అయిపోయిందండి, బ్యాక్ టు హోమ్, ఇంటికి వచ్చేసాం. ఇవాళ పొద్దున్న ఇనాగ్రేషన్ అయిందంట, అంటే ఓపెన్ సెరమనీ న్యూ బ్లాగ్ది. అది రేపు కాలేజ్ న్యూ బ్లాగ్ కొత్త బ్లాగ్ వస్తుంది. ఇవాళకి ఇంతేనండి. సో రేపు ఇంకో కొత్త వీడియోతో కలుస్తాను. రేపు కొత్త వ్లాగ్ అందరూ తప్పకుండా చూడండి. ఇంకా ఛానల్ 80% అన్సబ్స్క్రైబ్డ్ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. అలా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. కాలేజ్ యొక్క ప్రతి న్యూస్ ప్రతి వ్లాగ్ వస్తూనే ఉంటుంది డైలీ. ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళకి ఇంతే, రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.